నీ హయాంలో అనగా నారా చంద్రబాబు నాయుడు హయాంలో పూర్తిగా ఆ రోజు కూడా సిండికేట్ వ్యవస్థను తెచ్చావు. సిండికేట్ వ్యవస్థలో షాపులన్నింటినీ గుంప గుత్తుగా నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళతో దోచుకొని తిన్నావు. మద్యాన్ని ఏర్లై పారిచ్చావు. మంచినీళ్ళైనా వాటర్ బాటిల్స్ అయినా షాపుల్లో దొరకవేమో కానీ కిరాణా షాపులకు వెళ్తే నారా చంద్రబాబు నాయుడు యొక్క హయాంలో 2014-19 కాలంలో బ్రహ్మాండంగా అన్ని షాపులలో లిక్కర్ దొరికేది. అది చూసి ఓర్చుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు తన అక్కలకు చెల్లెళ్లకు అన్యాయం జరుగుతుందని ఫీల్ అయ్యాడు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని విడతల వారీగా నిషేధం చేయాలనుకున్నాడు. అందుకే అందని ద్రాక్షాన్ని చేశాడు. మేము ఇక్కడ సైకలాజికల్గా ఎలా చేయొచ్చు, ఒక మద్యం తాగేటువంటి వ్యక్తికి ఇప్పుడిప్పుడే మద్యం తీసివేస్తే అందకుండా చేస్తే పక్క రాష్ట్రంలో కళ్ళే తాగుతాడు కాబట్టి, లేదా కళ్ళు తాగుతాడు కాబట్టి, నాటు సారా తాగుతాడు కాబట్టి అలా చేయకుండా ఉండటానికి ఏం చేయొచ్చని ఆలోచన చేశాడు. మేధావులను కూర్చోబెట్టుకొని ఆలోచన చేశాడు. మానసిక డాక్టర్లను కూర్చొని ఆలోచన చేశాడు. నేను ఎలా దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, నేను నా అక్కలకు చెల్లెళ్లకు న్యాయం ఎలా చేయాలి, ఈ మద్యాన్ని అతిగా తాగుతున్న వాళ్ళందరినీ ఏ విధంగా నేను కంట్రోల్ చేయాలని అనుకున్నప్పుడు లిమిటెడ్గా మద్యం ఈ రాష్ట్రంలోకి వచ్చింది. ప్రభుత్వమే మద్యం షాపులను నడిపింది. ₹1 ఎక్కువగా మద్యం యొక్క ధర పెరిగింది. ఆనాటి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచించాడంటే, ₹500 ఒకరోజు సంపాదిస్తే ₹500 షాపుల్లోనే ఖర్చు పెట్టేస్తున్నాడు కదా, తనకి మద్యాన్ని అందుబాటులో లేకుండా చేయాలనుకున్నాడు. అందుకే అందని ద్రాక్షాన్ని చేశాడు. నువ్వేమో చదువుని అందని ద్రాక్షాన్ని చేశావు, ఉపాధిని అందని ద్రాక్షగా చేశావు, ఉద్యోగాలు లేకుండా చేశావు. నువ్వు చేసిన ప్రతి ఒక్కరి చేష్టకు బదులు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఈ రోజున నువ్వు ఈ మద్యం కేసు అనే ఒక చౌకబారు రాజకీయ ఎత్తుగడతో మమ్మల్ని బదనాం చేయాలని చెప్పి చూస్తున్నావు చంద్రబాబు నాయుడు.